హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? స్వాగతం సుస్వాగతం బాబాషా.కే ఛానల్ కి స్వాగతం. ఇండియా నుంచి నాకైతే ఒక పార్సల్ వచ్చింది, నేనే తెప్పించుకున్నాను. అది ఏంటి అనేది ఇప్పుడు ఓపెన్ చేసేసి చూద్దాము. ఓపెన్ చేసిన తర్వాత అరే ఇదా, దీనికోసమా ఇంతసేపు వెయిట్ చేసింది అనుకోకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఇవి ఎందుకు తెప్పించుకున్నాను ఇండియా నుంచి అనేది కూడా నేను చెప్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత కూడా కొంచెం సేపు చూడండి, ఎందుకంటే ఇవి ఎందుకు తెప్పించుకున్నాను అదే పనిగా అనేది మీకు అర్థమవుతుంది. సో ఇంతవరకు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి, ఎందుకంటే తర్వాత మర్చిపోతారు. ఓకే, ఏదో ఒకటి ఇప్పుడే కామెంట్ చేసేయండి. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసేస్తాను. కత్తి కూడా రెడీగా పెట్టుకున్నాను, కోయిన్, ఎందుకంటే లోపల డ్యామేజ్ అయిపోతాయి. నిదానంగా తీస్తాను. సో నిదానంగా తీస్తాను, టెన్షన్ పడకండి, మరీ ఎక్కువ టైం తీసుకోను. పైన కొంచెం కోసేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ చేసిన తర్వాత రే ఏంట్రా దీనికోసమా మా అమ్మల్ని వెయిట్ చేయించింది అని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే చెప్తాను నేను ఎందుకు తెప్పించుకున్నాను అనేది. టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకండి, కోప్పడకండి. ఓకే, సదా మీ సేవలో. అదే పనిగా తెప్పించుకున్నాను అబ్బా ఇంటికా నుంచి. డ్యామేజ్ అయిపోతే కష్టం. ప్యాకింగ్ చాలా గట్టిగా చేస్తుంటారు, భయం వేస్తుంది. చించిపోలా ఎందుకు ఊరిగా టెన్షన్ పడము, మిమ్మల్ని టెన్షన్ పెట్టడము. చించి పడేస్తా. ఓకే, చించేస్తాండా సోదరా, చించేస్తాండా. ఆచార్యపుత్ర, ఆలస్యమైందా ఆచార్యపుత్ర? ఆలస్యమైంది. ఇది వచ్చి కూడా 6 రోజులు అవుతుంది, నేను ఓపెన్ చేయలేదు, పనులు ఎక్కువ ఉన్నాయి. వీడియో తీసి ఓపెన్ చేద్దామని చెప్పేసి నేను కత్తెర కోసం పోయినా. చాలా టైట్ గా టేప్ చేశారు, ఏం చేద్దాం, ఇంట్లో వాళ్ళకి జాగ్రత్త ఎక్కువ, పని ఎక్కువ ఉంది. నేను ఓపెన్ చేయలేదు, వీడియో తీసి ఓపెన్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్ తో పెట్టుకున్నాను. సో దీన్ని ఒకే జాగ్రత్తగానే కట్ చేసేసినాను అనుకుంటున్నాను. లోపల ఇంకో కవర్ పెట్టినారు, చూసారా మా వాళ్ళ జాగ్రత్త. మనకి జాగ్రత్త లేదు, ఏదంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాను. ఏం చేద్దాం, మనకు కొంచెం నిర్లక్ష్యం టైప్, మన గురించి తెలిసిందే కదా బాస్. ఓకే, ఓపెన్ చేసిన కుమ్ముడే అమ్మడు. బాహుబలి ఏమన్నా పిలిచేయాలా? బాహుబలి ఏమన్నా పిలవాలా అనుకుంటారా? అమ్మా ఓపెన్ చేయడానికి బాహుబలిని పిలవాల్సి వస్తుంది. ఓపెన్ చేసేసాను, చూడండి దీంట్లో ఏమున్నాయో. ఇది ఒక షర్టు, చొక్కా. చెప్తాను, నేను చెప్పాను కదా నేను ఎందుకు చెప్తానని. ఆవేశపడకండి, వెళ్ళిపోకండి, నేను చెప్తాను ఎందుకు తెప్పించుకున్నాను ఏందనేది. ఇది కూడా ఒక షర్టు, ఇది ఒక షర్టు, ఇవి అండర్ వైర్స్. ఎందుకు అనుకుంటున్నారా? చెప్తాను స్వామి నైనా, ఎందుకు టెన్షన్ మీకు. ఇవి బాడీలు, చూసారా, బాడీలు తెప్పించుకున్నాను ఇండియా నుంచి. ఇవి ఓకే, ఇది ఇంకో బాడీ. సో ఇవి ఇండియా నుంచి ఎందుకు తెప్పించుకున్నాను అని క్వశ్చన్ అందరు రైజ్ అవుతా ఉంటుంది. ఈడేంద్ర ఎర్రి పుష్పం మాదిరిగా ఉన్నాడు, ఇండియా నుంచి అదే పనిగా బట్టలు తెప్పించుకున్నాడు, కువైట్ లో దొరకవా అనే డౌట్ మీకు రావచ్చు. దొరుకుతాయి, కువైట్ లో దొరుకుతాయి. కువైట్ లో నేను చాలా షాపులు తిరిగినాను, మీకు వేస్తాను. చాలా షాపులు అవి కూడా నేను తిరిగినాను. తిరిగిన తర్వాత రేట్లు చూసి దడుచుకున్నాను అనమాట. ఒక్కొక్క షర్ట్ వచ్చేసి ఒక్కొక్క షర్టు 5 దినాలు 6 దినాలు ఉంది, కానీ అది మేడ్ ఇన్ ఇండియానే, మన ఇండియా నుంచి తీసుకొచ్చి మళ్ళీ మనకే అమ్ముతున్నారు. 5 దినాలు 6 దినాలు పెట్టి అంత డబ్బు పెట్టి మనం తీసుకురామంటారా చెప్పండి. అందుకే ఇండియా నుంచి తెప్పించుకున్నా. ఇది ఇండియాలో ఎంత తెలుసా, చెప్తే నమ్మరు. 200 రూపాయలు, 200 రూపాయలకు షర్ట్ తెప్పించుకున్నాను నేను. ఇక్కడ 200 పెట్టాలా, 5 దినాలు అంటే 1300 ఒక షర్టుకు. అవసరమా? సో కువైట్కి వచ్చే వాళ్ళకు నేను చెప్పే సలహా ఏంటంటే, ఇండియా నుంచి వచ్చేటప్పుడు బట్టలు ఇండియా నుంచి తెప్పించుకుంటేనే చాలా సౌకర్యంగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఆ రేట్లు పెట్టి మనము కొనలేము. ఎలా ఉంది? అబ్బో ఏంది స్వామి, కండలు కనబడుతున్నాయి. కండలు లేవు కానీ వీడియోలో అట్లా కనబడుతుంది, కొంచెం టైట్ ఉన్నట్టుంది. అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఏం చేద్దాం. బాగుంది కదా, బాగున్నట్టుంది. నేను ఫుల్ వీడియో పెట్టి ఇక్కడ సైడ్ లో పెట్టాలా, సైడ్ లో కొంచెం ఖాళీగా ఉంది కదా, పెట్టేద్దాం. తప్పేముంది, తప్పే లేదు. సోదరా నేను ఎప్పుడు ఫుల్ షర్ట్ లో వేస్తాను, హాఫ్ షర్ట్ ఎప్పుడు వేయను.
ఎందుకంటే మనిషి కొంచెం సన్నగా ఉన్నాను కాబట్టి నేను హాఫ్ షర్ట్ ఎక్కువ యూజ్ చేయను. కాకపోతే రేట్ తక్కువ ఉన్నాయి, షర్ట్ బాగుంది అని చెప్పింటే హాఫ్ షర్ట్ లో తెప్పించుకున్నాను అనమాట. బాగానే ఉన్నాయి. సో సోదరులారా, సోదరిమణులారా, అర్థమైంది కదా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు బట్టలు తెప్పించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఓకే, బాగానే ఉన్నాయి బా, పర్వాలేదు. 200 రూపాయలు పెట్టినాం కదా, ఈ మాత్రం ఉండొచ్చు. ఓకే, నాకైతే అది వైట్ షర్ట్ ఉంది కదా, అది చాలా బాగా నచ్చింది సోదరా. అండర్ వైర్లు కూడా తెప్పించుకోవాలా రా అనుకోవచ్చు, తప్పదు. ఇక్కడ ఒక్క అండర్ వైర్ వచ్చేసి 1.5 తిన్నారు, 500 పెట్టాలా. 500 సోదరా, అవసరమా మనకు? అందుకే ఆన్లైన్లో తెప్పించుకున్నా. 3 కలిపి 300, ఒక్కొక్కటి 100. నేను 100 రూపాయలు పడడం పెద్ద విషయం అనుకోండి. ఓకే, అయ్యో 6 నిమిషాలు వీడియో చూసినాను. ఇంత వీడియో చూస్తారో చూడరో నాకు డౌటే. చూడండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ. మీకు బోర్ కట్టకూడదు అనుకుంటున్నాను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను కువైట్ లో ఉన్నాను కదా, కొన్ని కువైట్స్ వీడియోలు ఎంటర్టైన్మెంట్ ఉంటది ఛానల్లో. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది. యూట్యూబ్ చూసేదే ఎంటర్టైన్మెంట్ కోసం కదా. ఆ వీడియోలు చూస్తుంటే కూడా మీకు అలాగే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం మార్చుకోవడానికి ట్రై చేద్దాం. మనం అందరి మాదిరి ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, జై హింద్.